నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇంట్లో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. దీపం వెలిగిస్తారు. ఉదయం పూజ, సాయంత్రం పూజ ఇలాంటివి చాలా భక్తితో, నియమాలతో చేస్తూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. అత్తమామల గొడవలు, భార్యాభర్తల గొడవలు ఇలా ఏవో ఒకటి ఉంటాయి. నిజంగా ఒక ఇంట్లో ప్రశాంతత ఉండాలి, పీస్ ఉండాలి అంటే ఆ ఇంట్లో ఎలాంటి అంటే ఆ ఇంట్లో మనుషులు ఎలాంటి నియమాలు పాటించాలి? వేదాలు ఏం చెప్తున్నాయి? ఫస్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఇంట్లో ప్రశాంతత ఉండాలి అంటే అందరూ ఇంటిని ఒక రూల్ ప్రకారం నడుపుకోవాలి. ఓకే, మనకి రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే అర్థం తెలుసా? అందరూ ఒక మాట మీద నిలబడేది రామరాజ్యం. నో కాన్ఫ్లిక్టింగ్ జోన్ని రామరాజ్యం అంటారు. ఈ రోజుల్లో అది పాసిబుల్ అంటారు అస్సలు కదా. నో కాన్ఫ్లిక్ట్ అండి. ఆ రోజుల్లో ఒక్క మాట అన్నందుకు రాముడు అంత నిర్ణయం ఎందుకు తీసుకుని ఉంటాడు? రామరాజ్యం అంటేనే అర్థం ఒక్కళ్ళు కూడా ఒకరితో ఒకరు విభేదించకుండా ఉండే అంత రాజ్యం, అది రామరాజ్యం అంటారు. అఫ్కోర్స్ అది జరుగుతుందో లేదు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈగో అనే చెప్పులు బయట వదిలేసి లోపల రావాలి అంటారు మా గురువు గారు. ఈగో, వాడు ఎందుకు అట్లా చేస్తాడు, నేను ఎంత తక్కువ అనే దాంట్లో బ్రతికిన ఇల్లు నాశనమే అవుతాయి. వాడేంటి వీడేంటి. నేను చూశాను వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండి, నన్ను ఇన్సల్ట్ చేస్తుందండి మా ఆవిడ. ఓకే, అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడద్దు, తిడుతూ మాట్లాడద్దు, ఇలాంటివి ఉండకూడదు. ఎవరో ఒకడు ఆమె తిడుతూనే ఉంటుంది, నువ్వు తట్టుకుంటూ ఉండాలా, ఇప్పుడు నేనే తట్టుకోవాలని తట్టుకో. నిజం చెప్తున్నా, దట్ ఈస్ హౌ హౌస్ హ్యాస్ టు రన్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు రన్. అది కూడా తిట్టుకుంటూ లోపల ఉంటే ఏదో రోజు బ్లాస్ట్ అవుతారు. మా ఆయన కాపితే ఎవరంటారో, మా ఆవిడ కాపితే ఎవరంటుంది నన్ను అనే ఒక పాజిటివ్ దాంట్లో ఉంటే ఇల్లు ప్రశాంతం అయిపోతుంటారు. మా ఆయన కాపితే ఎవరంటారు నన్ను అనేది, అని మా ఆవిడ మీద నేను ఎందుకు అరుస్తున్నాను అనేది రావాలి. సో అందరూ ఒక బేసిక్ ఐడియాలజీ దట్ ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఫీలింగ్ రావడంతోనే స్టార్ట్ అవుతుంది. అలా ఎప్పుడు వస్తుంది? పూజలు చేస్తుంటే ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుందంటే పూజ అనే ఒక వైబ్రేషన్ వల్ల ఇంట్లో అందరూ కూడా ఒక కామన్ పాయింట్కి వచ్చి స్టే అవుతారు. దట్ ఒక దైవము, ఒక భక్తి, ఒక ప్లేస్ వేర్ ఐ యామ్ సరెండరింగ్ టు. నా ఈగో కంటే భగవంతుడి యొక్క ఈగో ఎప్పుడైతే నా ఈగో భగవంతుడిని మించిపోదో అప్పుడు బాగుంటాం. నా ఈగో భగవంతుడిని దాటేసి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా వెళ్ళదు. అల్టిమేట్లీ తిరిగి పూజ చేసే టైంలో ఓకే మేమందరం ఒకటి, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి పండగ చేసుకుంటాం, కలిసి ఇంట్లో ఉంటాం, ఒక మాట అప్పుడేదో అనుకున్నాం ఇప్పుడేదో అనుకున్నాం అంటాం, దట్స్ ఓకే, దాటేస్తాం, వెళ్ళిపోతాం అనే ఉన్న ఇంట్లో బాగుంటుంది. ఎందుకు ప్రశాంతత ఉండదంటే దేవుడి దగ్గర నాకు తెలిసి 4-5 పాయింట్లు అండి. ఇవి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. దేవుడి దగ్గర బేరాలు పెట్టి కూర్చుంటారు, బేరం పెడతారు, నాకు ఇది ఇవ్వాలి, ఇది చేయాలి. అలాంటి ఇంట్లో నాకు తెలిసి ప్రశాంతత బేరం పెట్టిన చోట రాదు. కోరిక వేరు, అడగచ్చు, మాట్లాడచ్చు, చేస్తే కానీ నేను నీకు పూజ చేయను అనే బేరం పెట్టను. ఓకే, ఇది నెంబర్ 1. సెకండ్ అంటే ఇంట్లో ఎక్కడో ఎనర్జీ తక్కువ ఉంటుంది. అలాంటి ఇంట్లోనూ దేవుడు గది మాత్రమే బాగా చూస్తారు. ఏంటంటే ఇల్లు మొత్తం దేవుడే, నీకు హౌస్ మొత్తము కూడా గాడ్స్ ఎనర్జీ. ఆ ఎనర్జీని అన్ని రకాలుగా అన్ని డైమెన్షన్స్లోనూ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఇంటి చుట్టూ అటు వాయువు, ఇటు ఆకాశము, లేకపోతే మనకి ఇంద్రుడు, లేకపోతే మన కుబేరుడు, నిరుత్యుడు, ఈశాన్యములు, ఈశ్వరుడు, అగ్నిదేవుడు, మనకు అన్ని చోట్ల దేవుడు చెప్పారు, అన్ని చోట్ల. సో భగవంతుడు అనేది ఓన్లీ ఒక దేవుడి రూమ్లోకి పరిమితం చేసేయకూడదు, ఓ ఫోటోకి పరిమితం చేసేయకూడదు. ఇంట్లో మొత్తం భగవంతుడు ఉన్నాడు అనే మైండ్ సెట్తోనే ఉండాలి. అండ్ ఆ ఎనర్జీని చెక్ చేయించుకోవాలి. ఒక్కసారి జీవితంలో నా ఇంట్లో ఎనర్జీ ఎలా ఉంది, నేను ఇంటికి రాగానే ఎట్లా ఫీల్ అవుతున్నాను అని చెక్ చేయించుకోవాలి. అది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ప్లస్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంట్లో ప్రశాంతత ఎందుకు ఉండదంటే ఒక్కొక్కడి గ్రహస్థితి వల్ల ఇంట్లో ఈక్వేషన్లు అన్నీ మారిపోతాయి. అప్పటిదాకా మంచి కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం ఉన్నవాళ్ళు కూతురు ఎక్కడో ఎవరితోనూ ప్రేమలో పడ్డం అక్కడితో మొదలవుతుందండి. లేకపోతే కొడుకు ఏదో బయటకు వెళ్ళి తప్పు చేసి రావడం అక్కడ మొదలవుతుందండి. లేకపోతే తండ్రి బయట తాగేసి రావడం అక్కడ మొదలు. అలాగా ఒక టైప్ ఆఫ్ అన్ని ఫోర్సెస్ అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దీనికి
మేజర్గా సర్కమ్స్టెన్షియల్ వాస్తు వెరీ వెరీ ఎఫెక్ట్ చేస్తుంది, హౌస్ ఎనర్జీ ఎఫెక్ట్ చేస్తుంది, ఇండివిజువల్ గ్రహస్థితి ఎఫెక్ట్ చేస్తుంది. మా దగ్గరకు వస్తే మేము ఎవరిదైనా ఇంట్లో ఒకటి ఏదైనా దశ మారింది, అది ఏదైనా కుజ దశ నడుస్తుంది, కేతువు నడుస్తుంది, రాహు నడుస్తుంటే మేము ముందే వాన్ చేస్తాం, వీళ్ళని కొద్దిగా చూసి చూడనట్టు వదిలిపెట్టండి, కొంచెం వీళ్ళని ఇలా ఈ మార్గంలోకి వేయండి, కొంచెం ఇలాంటి వాళ్ళని స్పిరిచువల్ సైడ్ మార్చండి, అలాగ చెప్పి ఇంటిని ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్గా మార్చుకోవాలి. ఆ చిన్నపాటి రీసెర్చ్ మనం బ్రతికే ఇంటి కోసం మనం చేసుకోకపోతే ఇంకెందుకు? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్. మనం ఎంజాయ్ చేయాలి, మనం హ్యాపీగా ఉండాలి అంటే అది ఎక్స్పీరియన్సే. నాకు నేను ఎంజాయ్ చేస్తున్నా, రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూసుకుంటా, నీకేంటే బాబా ప్రాబ్లం అంటే అది మనకి ఎనర్జీస్ ఎప్పటికి సెట్ కావు. సో దట్ వే దాన్ని మార్చుకోవడం రావాలి మనందరికీ. ఇది ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసండి, ఎప్పుడైనా సరే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే దీపము సాయంత్రము పొద్దున వెలగాలి. పొద్దున మార్నింగ్ పూట ఇంటి యజమానురాలు ఇద్దరు కంపల్సరీ దీపం ఎంత మంచిదో. ఒక చిన్న ఎక్స్టెన్షన్ చెప్తాను, బికాస్ వింటూ ఉంటే వాళ్ళ కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తే చేస్తారు. పిశాచాలు అని ఉంటాయండి. పిశాచాలు ఆర్ నెగిటివ్ డీకేడ్ మీద పట్టుకుని పెరిగేవి. నెగిటివ్ డీకే అంటే అలా కుళ్ళిపోతూ ఉన్న వాటి మీద పట్టుకుని ఉండేవి. వీటిని పిశాచాలు అంటారు. పిశాచాలు అంటే సినిమాలో చూపించినట్టు అంత క్లియర్ ఉంది. దే ఆర్ కాల్డ్ పారాసైట్స్. పారాసైట్స్ మనకి ఆ ఇమ్యూనిటీ ఉన్నంత వరకు రాదు, ఇమ్యూనిటీ లేనప్పుడు వస్తుంది పారాసైట్. మీరు ఎప్పుడన్నా గమనించి చూసారా? ఫంగస్ లాంటివి ఇమ్యూనిటీ డిప్ ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత లేవు చూడండి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఫంగస్ పెరుగుతుంది. అలాగ నెగిటివ్ ఎనర్జీ లైక్ పిశాచములు అంటే సినిమాల్లో చూపించిన దెయ్య పిశాచాలు అని చెప్పట్లే. దోస్ డార్క్ నెగిటివ్ బ్లాక్ ఎనర్జీ ఇంట్లో ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటుంటే వెయిట్ చేసి ఆనందపడి తింటాయి. సో అందుకని ఎవడో ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు ఎవడో చేతబడి చేశాడు అదినా, నువ్వింట్లో ప్రశాంతంగా నవ్వుల వాతావరణం తయారు చేయి. ప్రతి దానికి గొడవలు పడకు, ప్రతి మాటని నువ్వు కరెక్ట్ చేయాలని ట్రై చేయకు. నెగిటివిటీ మీద, డార్క్ మీద ఫీడ్ చేసేవి పిశాచాలు. ఇంట్లో ఎవరైతే అలా కొట్లాడుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ ఇమ్యూనిటీ ఆఫ్ హౌస్ ఎనర్జీ ఇమ్యూనిటీ డిప్ అవుతుంది, ఆ ఇంటికి అటాక్ చేస్తాయి. చీకటి రోజులు అయిపోతాయి, అందరూ అన్ని రకాలుగా తప్పులు చేస్తారు. అందుకే చీకటిని దాటాలంటే దీపం పెట్టండి. సాయంత్రం పూట పొద్దునైతే కంపల్సరీ, సాయంత్రం పూట 6కి కంపల్సరీగా దీపం పెట్టండి, వెలుతురు వేయండి, లైట్లు వేయండి, మెయింటైన్ చెయ్యండి. ఇంట్లో ప్రశాంతత వస్తుంది. అండ్ ఎప్పుడు ఏది మాట్లాడాలనుకున్నా సరే ఎవరిది వాళ్ళు రూమ్లో పిలిచి మాట్లాడుకోవాలి. బయట అరుచుకుని కొట్లాడుకుని వేరే వాళ్ళకి వినిపించేలాగా అరుచుకుని బూతులు మాట్లాడుకునే కంటే ఇంటి పెద్ద అనే ఒక రెస్పెక్ట్, ఇంట్లో వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళి ఏదైనా డిస్కస్ చేసుకోవాలి, గొడవ పడాలి, ఒక రూమ్లోకి వెళ్ళి చేసుకోవడం. ఇలాగ మైండ్ని మనం సెట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తేనే లైఫ్లో స్టెప్ అహెడ్ వెళ్తాము అండ్ ఇంట్లో ప్రశాంతత వస్తుంది. ఓన్లీ పూజలు చేస్తే వస్తుందా? చాలా మంచి పూజలు ఉన్నాయండి, వస్తుంది. బట్ దానితో పాటు ఈ నెగిటివ్ ఎనర్జీస్ని మీరు టేక్ కేర్ చేస్తే తొందరగా ఆనందం వస్తుంది, ఇంటికి తొందరగా పాజిటివిటీ వస్తుంది. ఇవి ట్రై చేసుకోవాలి. వేటికి కూడా నేను వేద ప్రమాణము లేకపోతే సైంటిఫిక్ ప్రూఫ్ వాటి కోసం కాదు, మీకే ఎక్స్పీరియన్స్, మీరే ఆలోచించుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. దట్ నేను ఇంట్లో ఊరికి గొడవలు పడడం వల్ల మై ఎనర్జీస్ ఆర్ గోయింగ్ వేస్ట్, నా కుటుంబం వేస్ట్ అవుతుంది అనేది తెలుసుకుని తీరాలి. ఇది చెయ్యగలిగితే నెగిటివ్ ఎనర్జీస్, డార్క్ ఎనర్జీస్ మనమే తినడం ఆపేస్తే ఆటోమేటిక్గా వెలుతురు వస్తుంది. ఇది తెలుసుకున్న రోజున యు సీ థింగ్స్ చాలా చేంజ్ అవ్వడం మొదలవుతాయి. అలా చేంజ్ అవ్వాలి అంటే నేను సరదాగా చెప్తుంటాను, పాట పాడడం నేర్చుకోండి, 4-5 ఆడతలు పాటలు నేర్చుకోండి, ఇంట్లో ఏది లేకపోతే భగవంతుడి నామస్మరణం వచ్చే ఆ ఆడియో అన్న పెట్టండి, రెగ్యులర్గా ఆ ఎనర్జీస్తో సింక్ అవ్వండి, చిన్న మెడిటేషన్ చేసుకోండి, అందరూ ఒక స్పిరిచువల్ ప్రాసెస్ ప్రాక్టీస్ చేయండి. హిందువులుగా మనకున్న గొప్ప విషయం ఏంటంటే నీకు నచ్చిన రూపంలో దేవుని చూసుకోవచ్చు. గణపత, నీకు హనుమానా, నీకు అమ్మవారా, దుర్గా అమ్మవారా, ఏదైనా సరే, కృష్ణుడా, నీకు రాముడా, నీ ఇష్టం ఏదో ఒక రూపంలో నీకు సింక్ అవుతావు కదా, అందులో చేయి సాధన, అందులో చేయి. దట్ వే లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తించిన రోజున చాలా బాగుంటుంది.
చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సార్.